కూలి పనిలో ఓటీ చేసే రోజు ఈ రోజు. అదే సండే. హెయిర్ కి ఆయిల్ పెట్టుకుంటే కొంతమంది బయటకు కూడా వెళ్ళరు. నేను మాత్రం తలని నూనెలో ముంచి మరీ వీడియో చేస్తున్నాను. సండే అంటే కొన్ని రిచువల్స్ ఉంటాయి. కొద్దిగా లేట్ గా లేవాలి, మొగుడికి పిల్లలకి బాక్స్ ఉండదు, లేట్ గా స్నానం చేయాలి. ఇలాంటివి లేట్ గా లేచినా ఏం చేసినా ఇంట్లో పనులు మాత్రం సండే అనుకురా, మండే అనుకురా, ఎప్పటికీ నిదాన్నరా అంటూ వెంటాడుతూనే ఉంటాయి. ఇంకా మా ఆడవాళ్ళకి నైటీ ఎంత కంఫర్ట్ నిస్తుందో జుట్టు ముడేసుకోవడం అంత కంఫర్ట్ నిస్తుంది. చూడండి మన అమ్మలు దువ్వినట్టు నున్నగా కోడిగుడ్లాగా ఎలా దువ్వుకున్నాను. సండే వస్తే పర్ఫెక్ట్ పాకీజా గెటప్ లోకి మారిపోతాం. అదే కాదు మైండ్ కూడా రిలాక్సేషన్ కోరుకుంటది. కానీ ఇంట్లో పనులు అవనిస్తాయా? సండే అనుకుండా నాన్ వెజ్ డే గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో చూశాను, పూర్ పీపుల్ చికెన్ తింటారంట, రిచ్ పీపుల్ మటన్ తింటారంట. మేము మిడిల్ క్లాస్ కాబట్టి మచిలీలు తింటున్నాము, అదే చేపలు. ఈ రెసిపీని యూట్యూబ్ తవ్వకాల నుండి బయటకు తీశాను. మన విస్మయ రెసిపీకి జంపర్ మే బంపర్ అంటారు కదా, ఆ అంకుల్ రెసిపీతో మిక్సీ కొట్టి మా అత్తగారి రెసిపీ టచ్ ని కొంచెం యాడ్ చేశాను. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఈ రోజు వరల్డ్ లోనే బెస్ట్ చేపల పులుసు మా ఇంట్లో వాళ్ళకి పెట్టాలి. నా రెసిపీస్ అన్నింటినీ నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాను, కానీ అవి అక్కడికి రావు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఆ వీడియోలో చెప్పినట్టు బెండకాయ ఇంకా మామిడికాయ యాడ్ చేశాను. మన దగ్గర పచ్చి మామిడికాయ లేదు కాబట్టి మామిడి బద్దన యాడ్ చేశాను. ఫైనల్ గా బేబీ మూవీలో బామ్మ చెప్పిన టిప్ కూడా గుర్తొచ్చి అది కూడా మిక్సీ పట్టి పడేసా. ఫైనల్ గా వేడి వేడి చేపల పులుసు రెడీ. పులుసు ఏంటి వాటర్ లాగా ఉంది అని కామెంట్ పెట్టారు అనుకోండి, చూసుకోండి మరి. మేము గ్లాస్ లో పోసుకొని తాగుతామయ్యా, మీకు ఎందుకు? ఇంట్లో వాళ్ళకి పెట్టే ముందే నేను ఫస్ట్ తిన్నాను. బాగుందండి, నిజంగా బాగుంది.